కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మీరు కీలక పాత్ర పోషించారు. అసలు మొత్తం రాష్ట్రంలో ఒక యూఫోరియా అట్మాస్ఫియర్ ఉంది. అసలు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చిందనే భావన ఉంది. జనం ఎక్కడ పోయినా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అహంకారంతో, కళ్ళు నెత్తికెక్కిన పోకడతో, అవినీతితో ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళని మరి టాటా గుడ్ బై అని చెప్పింది ఈ రాష్ట్ర ప్రజానికి ఉంటారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనీస మానవ హక్కులు కూడా గత ప్రభుత్వం హరించింది. మీకు నిరసన తెలియజేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి, బెదిరింపులు, అణచివేత. మరి ఒకటైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నీకు 100% హామీ ఇవ్వగలుగుతా. వీఆర్ కమిటెడ్ టు ద ఫుల్ రైట్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్. సరిగా మీ రైట్స్ మా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి మాత్రం నేను ఈ వేదిక నుంచి నేను మాటిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే సమాజంలో అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి. నేను చెప్తున్నాను, రాజకీయాలకి సంబంధం లేవు, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, ఎవరు మంత్రి అని తెలుసుకోవడం కూడా ఏదో హ్యాపీనెస్. గతంలో ఉన్న అప్రజాస్వామికం, ఒక నిరంకుశ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛతో కాంగ్రెస్ ప్రభుత్వంలో బతకొచ్చే విధంగా యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఒక అభిప్రాయం ఉంది. తప్పనిసరిగా ఆ విధంగానే మేము ముందుకు పోతామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం. మోసాలతో ముందుకు పోయింది. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ అని చెప్పి వాస్తవంగా ఇవ్వలేదు. 10, 11, 12 గంటలు ఇచ్చి 30% అయ్యే టైం సింగిల్ ఫేజ్ ఇచ్చేది ఇస్తుంది వాళ్ళు. అదేవిధంగా ఒక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ తప్పితే ఒక్క పవర్ ప్లాంట్ కూడా కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం మొదలై వాడు పూర్తి చేసింది లేదు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మేము తప్పనిసరిగా కన్స్యూమర్స్కి మరింత మెరుగైన సేవలు అందించాలని అన్ని విధాలుగా జెన్కోని, ట్రాన్స్కోని, డిస్కౌంట్ని బలపరుస్తామని చెప్పి 327 యూనియన్ వర్కర్స్ని కూడా ఈ విద్యుత్ విభాగాన్ని బలపరచడంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి మనం చెప్తున్నాం. ముందు అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. పవర్ డిమాండ్ ర్యాపిడ్గా పెరుగుతోంది. అదేవిధంగా పవర్ కాస్ట్ కూడా మనం అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో లాగా అడ్డగోలుగా ఎక్కువ ధరకి కొనే విషయం ముందు ఉండబోదు. తప్పనిసరిగా మీ భాగస్వామ్యంతో, మీ సహకారంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత మెరుగైన విద్యుత్ సేవలు ఈ రాష్ట్రానికి అందించబోతుందని చెప్పి మనం చెప్తున్నాను. మీ ఉత్తమన్నగా ప్రభుత్వంలో, క్యాబినెట్లో ఇతర చోట్ల మేము ముందు పెట్టబోతున్నాం. తప్పనిసరిగా మీ మనిషిగా, మీ ప్రతినిధిగా నేను మీ ఎంబడి పోరాటం చేస్తానని చెప్పి మరో మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.